సార్, కంచె గచ్చిబౌలి అడవిలో చెట్ల నరికివేతకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు సార్? నమస్కారం అండి. దీనిపై కాదండి, ఇది మన గురించి మనపై మీరేమంటారని. ఓకే. ఎందుకంటే ప్రకృతిలో మనం ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన గురించి మనం మాట్లాడుకోవటమే. హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి అడవిలో చెట్ల నిరకవేత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కేసుని 16వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని మీరు మధ్యంతర నివేదిక ఒకటి సమర్పించండి అంటే ఆయన ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారము పెద్ద సంఖ్యలో చిన్న మధ్య తరగతి చెట్లు, కొన్ని పెద్ద చెట్లు నాశనం అవుతున్నాయి అని ఆయన ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయం పక్కన ఉన్న ఒక భూమిలో ఉన్న పెద్ద చెట్టును తొలగించడం బలవంతపు అత్యవసరమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన కేసుని సుప్రీంకోర్టు 17న విచారించనుంది. అంటే అంత అవసరమా, అంత అర్జెన్సీ ఉందా, ఎందుకు మీరు ఇంత తొందరగా ఇవన్నీ చేస్తున్నారు, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని దాని మీద స్టే ఇవ్వడం కూడా జరిగింది. అయితే గవర్నమెంట్ తర్వాత ఏం చేసిందంటే కొన్ని ఫేక్ వీడియోలు రిలీజ్ చేశారు. అక్కడున్న వాస్తవమైనటువంటి భూమిని లేకపోతే అడవుల్ని పరిస్థితుల్ని పెట్టకుండా కొంతమంది కావాలని ఫేక్ వీడియోలు ఇచ్చి ఏఐ ఫోటోలు పెట్టి దుష్ప్రచారం చేసి ప్రభుత్వంపై ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నజరు పెట్టింది దీని మీద. అసలు ఎవరు ఎటువంటి పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటే అటువంటి పోస్టులని వాళ్ళు తొలగిస్తారని. ఆ ప్రాణభయంతో కొన్ని జింకలు పరుగు పెడుతున్నట్లు, నెమళ్ళు పడుగెడుతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. అసలు నిజంగా అక్కడ నెమళ్ళు జింకలు ఉన్నాయా, ఇది చచ్చిపోయినాయా లేదా అనే దాని మీద ఒక విచారణ జరిపి ఇట్లా పెట్టిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రకృతి పర్యావరణ విధ్వంసం పేరిట ఏఐని వాడుకొని ఏఐ ఆధారితంగా కొన్ని ఫోటోలు వీడియోలు సృష్టించారనేది గవర్నమెంట్ వాదన. అలా సృష్టించి వాటిని నిజమని నలుగురిని నమ్మించి అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే కొంతమంది నాయకులు, చోటామోటా నాయకులు లేకపోతే పర్యావరణ ప్రేమికులు అనేవాళ్ళు వీళ్ళందరూ కొన్ని రకాల వీడియోలు చేసి గవర్నమెంట్ మీద దుష్ప్రచారం చేయడం. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఆయన కూడా మాట్లాడాడు ఈరోజు. ఆయన చెప్పడం జరిగింది, ఇట్లా భూముల్ని నరికేస్తున్నారు, మేమైనా కన్స్ట్రక్టివ్ చేస్తుంటే వాళ్ళు డిస్ట్రక్టివ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అన్నమాట. అంటే తెలంగాణ అడవులపై బుల్డోజర్లు తోలుతున్నారు. ఇక్కడ బుల్డోజర్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో అక్రమంగా చేసిన వాళ్ళపై బుల్డోజర్లు జరుపుతున్నారని వీళ్ళంటే వీళ్ళు మీరు అడవులపై చేస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు. సో ఈ పాయింట్ని తీసుకొని ఇది ఢిల్లీ సైతం దాకిందండి. ఫేక్ పోస్టులు ఏం పెట్టారు, వాటిని ఎలా డిలీట్ చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తగు రీతిన ముందుకెళ్తుంది. అయితే మన్నే క్రిషాంక్, కొణితం దిలీప్ అనే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళెవరంటే ఆ పార్టీ సోషల్ మీడియాలో అంటే బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ప్రముఖ పాత్ర చూస్తున్నారంట. మన్నే క్రిషాంక్, కొణితం దిలీప్ 4 ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. వీళ్ళ మీద కేసులు పెడితే గచ్చిబౌలి పోలీసుల మీద హాజరయ్యారు. 9 గంటలకు పైగా పోలీసులు ఈ క్రిషాంక్ అనే ఆయన్ని విచారించారన్నమాట. అయితే మరోవైపు ఇలాంటి పోస్టులు పెట్టద్దు మీరు, పెట్టిన కేంద్ర కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే వాళ్ళ పెట్టిన పోస్టులను తొలగించేశారంట. ఎందుకు? ఈ ఫేక్ వీడియోల మీద ఆధారపడి మీరు పెట్టారు అని చెప్పి వీరిద్దరు పోస్టులు డిలీట్ చేసిన తర్వాత వేలాది మంది నెటిజన్లు ఫేక్ పోస్టులు డిలీట్ చేస్తున్నట్టు కూడా గుర్తించారు. ఎవరో ఫేక్ పోస్టులు పెడితే అవి బేస్ చేసుకొని అందరి స్టేట్మెంట్లు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోయింది. సో దీని మీద సోషల్ పోస్టులు ఎవరైతే పెట్టారో ఒకవేళ మీరు డిలీట్ చేశారు బాగానే ఉంది, కానీ మీ మీద చర్యలు తప్పవు. ఎవరు డిలీట్ చేసినా చేయకపోయినా అసలు క్రియేట్ చేసి పెట్టిన వాళ్ళకి, వాటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, అంటే డిసిమినేట్ చేసిన వాళ్ళందరి మీద మళ్ళా చర్యలు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా హెచ్చరికలు కూడా చేస్తారు. మళ్ళీ సార్ ఇట్లా పెట్టారంటే మీ మీద నోటీసులు కూడా ఇవ్వకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసే కేసుల కింద మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు చెప్పడం జరిగింది.
ఇలాంటి పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు అంటే 15వ తారీఖు నాడు సేవ్ సిటీ ఫారెస్ట్ అని ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చి కాంచా అర్బన్ ఫారెస్ట్ వేలాన్ని గచ్చిబౌలిలో ఆపాలని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ఈ సేవ్ సిటీ ఫారెస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, పచ్చని స్థలాన్ని వేలం వేయడం వల్ల అమూల్యమైనటువంటి స్థలాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. మళ్ళీ ఇటువంటిది క్రియేట్ చేయడం చాలా కష్టము. హైదరాబాద్ పర్యావరణము మరియు జీవన వైవిధ్యాన్ని కాపాడటానికి ఒక గణనీయమైనటువంటి సమున్నతమైనటువంటి సమిష్టి ప్రయత్నాలు చేద్దాము. అది చేయకపోతే మనకు పెద్ద ఎదురు దెబ్బ ఇది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఈ కంచె భూముల గురించి ఒక మాటలో చెప్పాలంటే, గచ్చిబౌలిలోని 400 ఎకరాల దట్టమైన ఈ ఫారెస్ట్ని వేలం వేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. గతంలో ఈ భాగం అంతా కూడా, ఈ భూమి అంతా కూడా 1974 నుండి హైదరాబాద్ విశ్వవిద్యాలయం యొక్క అంతర్భాగంగా ఉన్నదన్నమాట. అయితే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIICకి బదిలీ చేశారు. 28,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారన్నమాట. అయితే అమూల్యమైనటువంటి ఈ ప్రదేశాన్ని ఒకవేళ వేలం వేస్తే వన్యప్రాణుల ఆవాసాలు పోతాయి. అలా పోయినందువల్ల చాలా మందికి చాలా రకాలైనటువంటి నష్టాలు, ప్రకృతిలో ముఖ్యంగా దాదాపు 734 పుష్పించే మొక్కలు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు మరియు 220 రకాల పశువులు ఉన్నాయని చెప్పి మరి వచ్చిందనమాట. అంటే ఇది కూడా వైవిధ్యభరితమైనటువంటి వృక్షజాలము మరియు జంతుజాలానికి నిలయంగా ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి వృక్ష సంపద, వన సంపద, లేకపోతే జంతు సంపద కలిగిన దీన్ని వేలం వేస్తే ప్రకృతి దెబ్బతింటది కదా. ఇక్కడ ఒక పీకాక్ సరస్సు ఉంది, బఫెలో సరస్సు ఉంది, SR సరస్సు ఉంది, చెరువులు ఉన్నాయి, పురాతన రాతి నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోద్ది. ఈ సహజ లక్షణ వాతావరణ నియంత్రణలుగా పనిచేస్తున్నాయంట. అంటే వాతావరణాన్ని నియంత్రిస్తున్నాయి, పట్టణ వరదల్ని నివారిస్తున్నాయి, భూగర్భ జలాలని తిరిగి నింపుతాయి మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని నిలబెట్టాలంటే పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడానికి గవర్నమెంట్ కనుక కట్టుబడి ఉంటే, ప్రాథమికంగా అదే చేయదలుచుకుంటే మరి వీటిని వేలం ఆపేయాలని, లోపల ఉన్నటువంటి ఆకుపచ్చ ప్రదేశాలను సంరక్షించి దానికి గవర్నమెంట్ కూడా ముందుకు రావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. అంతేకాదండి, ఇప్పుడు మనం ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, అసలు ఒక సిద్ధాంతం, ఒక సంస్కృతి అనేది మరి గవర్నమెంట్లో ఏమి మనకు తెలుపుతుంది ఈ డెసిషన్ వల్ల అని చూస్తే, ఏదో విధంగా డబ్బు అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ డబ్బు కనుక ఏర్పాటు చేసుకోకపోతే మరి ప్రభుత్వం అనుకున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో చేయలేకపోతాయి. కాబట్టి డబ్బు కావాలి అని చెప్పి గవర్నమెంట్ అనుకొని ఒక లీగల్ పాయింట్ని తీసుకొని వచ్చి ముందు పెడుతుంది. ఇది యూనివర్సిటీకి సంబంధం లేని ల్యాండ్స్, ఇది APCCIకి సంబంధించింది కాబట్టి మేము అమ్ముకునే హక్కు మాకు ఉందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇది ఒక నెర్వ్ ఆప్టిక్ నెర్వ్ అని అనడం జరిగింది అనమాట. ఇలాంటి ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ది. అంటే నేచర్లో టెంపరేచర్ని కానీ లేకపోతే వర్షాలను కానీ ఆటోమేటిక్గా సెల్ఫ్ కంట్రోల్గా ఇది చేయడం జరుగుతుంది గచ్చిబౌలిలో. అంటే మనకు అసలు ఇటువంటి వాటిని కాపాడాలి, రక్షించాలని ఒక సదుద్దేశం గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ ఉందా లేదా అనే అనుమానం దీన్ని అమ్మకానికి పెట్టినందువల్ల మనకు వస్తుంది. కాబట్టి అలా అమ్మకం కాకుండా, అంటే ప్రజల కోసం, ప్రకృతి కోసం గవర్నమెంట్ పనిచేస్తుందనే ఒక విధంగా మరి గవర్నమెంట్ ముందుకెళ్ళాలి.
అండర్ యూటిలైజ్డ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది చాలా తక్కువ ఉంది మనకు. దాన్ని కాపాడుకోవాలి, లేకపోతే ఏమవుద్ది, ప్లానెటరీ క్రైసిస్ వచ్చి వాతావరణం దెబ్బతినేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఉన్న వాటిని కాపాడాలి అని చెప్పి మరి చెప్తున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ 400 ఎకరాల్లో ఏదైతే నిజంగా దట్టంగా అడవుల్లాగా మరి వన్యప్రాణులు కలిగి సహజమైనటువంటి వాతావరణంలో ఉందో దాన్ని వదిలేసి మిగతాది కావాలంటే గవర్నమెంట్ ఒక ఈకో సిస్టాన్ని డెవలప్ చేసి, లేకపోతే కొంత భాగాన్ని మరి డబ్బు కూడా అవసరం కాబట్టి దాన్ని ఏమైనా సేల్ జరుపుకొని అటు రిచ్ గా ఉన్న ల్యాండ్ వాల్యూ బ్యాంక్ని కన్వర్ట్ చేసుకొని డబ్బు వస్తుంది, ఇటు వాతావరణం కాపాడే విధంగా ఉంటే బాగుంటుందని. చాలామంది ఏమంటే అసలు దీని జోలికి వెళ్లకుండా దీన్ని ఇలాగ ఫర్దర్ డెవలప్ చేసి ఇటువంటి ల్యాండింగ్ ఎక్కడన్నా ఉంటే దాన్ని అమ్ముకొని డబ్బు చేసుకుంటే సరిపోద్ది కదా అని ఉంటుంది. ఏది ఏమైనా 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో వచ్చేటువంటి ఎంక్వైరీలో జరిగే ఒక హీరింగ్లో ఏమని ఆర్డర్ వస్తుందో వేచి చూడాలని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. నమస్కారం.